ప్రతి ఒక్క చక్రానికి ఒక లక్షణం ఉంటుందన్నమాట. అలాగే ఒక అధిష్టాన దేవత ఉంటాడు. ఉదాహరణకి మనం గనక మూలాధారం గనక తీసుకుంటే అధిష్టాన దేవుడు వచ్చేసేసి విఘ్నేశ్వరుడు అని. ఒక వ్యక్తి ఎప్పుడు బ్రతకడానికి అంటే నిరంతరం తన శక్తి మొత్తము ఆ పొద్దు నుంచి రాత్రి వరకు ఏదో ఒక పని చేస్తూ ఒక 3 పూటలు తినడానికి ప్రయత్నిస్తాడు. అటువంటి వ్యక్తి మూలాధారంలో ఉన్నాడు. సో అయితే ఎప్పుడైతే మనం ఆ అధిష్టాన దేవతను సంతృప్తి పరుస్తామో అప్పుడు ఆ యొక్క చక్రము సంపూర్ణంగా విచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ వచ్చేసేసి స్వాధిష్టాన చక్రం. అధిష్టాన దేవత వచ్చేసేసి మనకు బ్రహ్మ అని అంటాం. ఈ బ్రహ్మ అనేది క్రియేటివిటీ, అంటే ఇదంతా సృష్టించాడు. అంటే ఇక్కడ రిలేషన్షిప్స్ అనేది ఉంటుంది. అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక యుక్త వయసులో వచ్చినప్పుడు అంటే స్వాధిష్టాన చక్రంలోకి మనము వెళ్తూ ఉంటాం అనమాట. థర్డ్ వచ్చేసేసి మణిపూరక చక్రం. ఈ మణిపూరక చక్రానికి విష్ణుమూర్తి అధిష్టాన దేవతగా ఉంటూ ఉంటాడు. లక్ష్మీదేవి తన భార్య, అంటే ఫైనాన్షియల్ గా కావాలి, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ మొత్తం అక్కడ ఉంటుంది. సక్సెస్ అవ్వడానికి కావచ్చు, లేదా ఇవన్నీ అన్నమాట. పవర్ అనేది ఇక్కడ మెయిన్ గా ఉంటుంది. అనాహత చక్రంకి వచ్చిన తర్వాత అధిష్టాన దేవుడు వచ్చేసి శివుడు. ఇక్కడ మనకు నార్మల్ గా శివుడు సగుణ రూపకంగా తీసుకుంటాం. ఇక్కడ లవ్, ప్రేమతత్వం అనేది వస్తుంది. సో తర్వాత 5వది వచ్చేసేసి విశుద్ధి చక్రం. ఇక్కడ జీవుడు అధిష్టాన దేవుడుగా మనం తీసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మనకి ఏంటంటే కమ్యూనికేషన్, ఎక్స్ప్రెషన్, అంటే ఇప్పుడు ఎవరైనా సరే బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు అదంతా. ఇక తర్వాత ఇక్కడ మనకు ఆజ్ఞా చక్రానికి వచ్చేసేసి అధిష్టాన దేవుడు ఈశ్వరుడు అని అంటాం. శివుడిని నిర్గుణ రూపకంగా పూజిస్తాం. ఎటువంటి ఈశ్వరుడు అంటే పంచక్లేశాలు లేనటువంటి, అలాగే వాసనలు, అంటే ఇప్పుడు మనకు పూర్వజన్మ వాసనలు, సంస్కారాలు అటువంటి లేనటువంటి ఈశ్వరుడు నిర్గుణంగా శివుణ్ణి మనము ఇక్కడ ఉంటాం. ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాగా ఇంట్యూషన్ పెరుగుతుంది, మైండ్ పరంగా బాగా థింక్ చేస్తారు, అదంతా ఉంటుంది. ఇక ఫైనల్ గా సహస్రారం వచ్చినప్పుడు ఇక్కడ జీవుడు, ఇక్కడ ఈశ్వరుడు ఐక్యం అయిపోయి తానే శివుడు అని తెలుసుకుంటాడు. సో దీంట్లో ఉన్నప్పుడు మనకెప్పుడు ఈ తత్వ విచారణ, అలాగే ఈ ఆధ్యాత్మికంగా దాని గురించి సాధన చేస్తూ ఆ స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ కొంతమంది ఉంటుంటారు. ఆ స్థితిని మనము సహస్రారము అని